పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా ఈ రోజుని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాలనలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలని, ప్రజలకి పొడిచినటువంటి వెన్నుపోటుని గుర్తు చేస్తూ ఈ రోజున ప్రభుత్వ అధికారులకి మెమరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది. మీ అందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ముగిసింది. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి ఈ సంవత్సర పరిపాలనలో ప్రజలు వంచనకి, మోసానికి, వెన్నుపోటుకి గురై ఉన్నారు. ఎందుకనంటే మరొక్కసారి వెన్నుపోటు ప్రభుత్వం అని ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. 1999లో రాజకీయ పక్షాలతోటి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాడు. 2014లో కూటమి ప్రభుత్వంతో అధికారంకి వచ్చాడు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వంతో అందరితోటి కలిపి ఎన్నికలకు వచ్చాడు. ఎప్పుడు సింగిల్గా పోటీ చేసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో లేదు. కానీ 1999లో ప్రజలు మోసపోయారు. 10 ఏళ్ళు అధికారం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడుకి. మళ్ళీ 2014లో మోసం చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సంవత్సర కాలంలోనే చూస్తున్నారు. మళ్ళీ 2019 వచ్చేటప్పటికి అధికారం ఇవ్వలేదు. ఏదైనా ప్రజలకు ఒక పెట్టేవాడి కన్నా 4 రెట్లు పెడతాను అని అంటే ఆశపడటం మానవ సహజం. అలా మన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఎక్కువగా చేస్తానని ప్రతి పథకం వివరించాడు. సూపర్ 6 అన్నాడు. అధికారం వచ్చినటువంటి మొదటి రోజే సంతకాలు పెడతానని 6 హామీలని అనౌన్స్ చేస్తున్నారు. ఒక పక్క మహిళలు, ఒక పక్క రైతులు, ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం అంతా కూడా మోసపోయి ఉన్నారు. ఈ సంవత్సర పరిపాలనలో నిజంగా ఆడపిల్లలు ఆశపడ్డారు. అమ్మఒడి 15,000 ఇచ్చేవాడు, ఒక పిల్లకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. నమ్మారు, ఓటేశారు. సంవత్సరం నుంచి ఎదురు చూస్తాడు ఎప్పుడు ఇస్తున్నాడా అని. రైతు భరోసా కాదు, నేను 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 తోటి కలిపి 26,000 రైతుకి సహకారం ఇస్తానన్నాడు. సంవత్సరం నుంచి 3వ పారు చూస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నాడు. రైతు మోసపోయాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, ఒక్కొక్క మనిషికి 3,000 అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. నిరుద్యోగులందరూ మోసపోయి ఉన్నారు. పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీకి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికే పెన్షన్ ఇస్తానన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 68 లక్షల పెన్షన్లు ఇస్తే ఈ రోజు కుదించి 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు.